హలో అండి, వెల్కమ్ టు హేత్వికా టాక్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో అయితే పిల్లలకి ఫుడ్ తినిపించే హై చైర్ గురించి అండి. ఈ కాలం పిల్లలు ఫుడ్ అనేది ఒక చోట కూర్చొని తినరండి, ఇళ్ళంతా తిరుగుతారనమాట. వాళ్ళు తిరిగేది కాకుండా మనం కూడా వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉండాలండి. అలా అయినా ఫాస్ట్గా తింటారా అంటే అది లేదండి, గంట సేపు తింటారనమాట. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఫుడ్ చైర్ అనేది చాలా యూజ్ అవుతుందండి. నేను మా చిన్నోడికి లాస్ట్ ఇయర్ జూలైలో తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా 1 year అయ్యిందండి మా చిన్నోడికి తీసుకొని. వాడికి 7 monthsలో ఉన్నప్పుడు తీసుకున్నా అనమాట. చాలా ఈజీ అండి, ఒకే చోట కూర్చొని ఫుడ్ అంతా తినేస్తారనమాట. మారం అనేది చెయ్యరు. ఇలా బెల్ట్ పెట్టేసి ఒక ట్రే ఇస్తారండి. ఆ ట్రే మనం ఫిట్ చేసుకుంటే లెవెల్స్ ఉంటాయన్నమాట, 4 levels. మనకి ఏ లెవెల్లో కావాలో పెట్టేసుకుంటే సరిపోతుంది. దానిపైన ఇంకొక ట్రే ఇస్తారండి, ఫుడ్ ఏదైనా పన్నా క్లీన్ చేసుకోవచ్చని. కానీ మా చిన్నోడు చూడండి పడేస్తున్నాడు అనమాట. ఇది ఫస్ట్ హై చైర్ తీసుకున్నప్పుడు అండి, బేబీ హగ్ తీసుకున్నాను. మా చిన్నోడు చూడండి ఆ ట్రే అనేది పడేస్తున్నాడు అనమాట. ముందు కూడా అంతే వాడు, అందుకే నేను దాన్ని వాడడం లేదండి, పక్కన పెట్టేశాను. ఈ ట్రే ఒకటే యూస్ చేస్తున్నాను. మనము వాళ్ళని కూర్చోపెట్టి మనం పని చేసుకున్నా కానీ పడిపోయేది అనేది ఉండదండి. చాలా కంఫర్టబుల్గా కూర్చుంటారు వాళ్ళు. మనం అక్కడ ఏదైనా ఫుడ్ పెట్టేసి టీవీ పెట్టేసి వాళ్ళకి నచ్చిన బొమ్మలు కానీ సాంగ్స్ కానీ పెట్టి మనం పని చేసుకున్నా కానీ ఈజీగా వాళ్ళు కింద పడకుండా కూర్చొని టీవీ చూసుకుంటారండి. ఇప్పుడు కూడా చూడండి వాడు అస్సలు తినలేదు, ఫుడ్ చైర్లో కూర్చోపెట్టింటే ఎంత ఈజీగా తినేస్తున్నాడు టీవీ చూసుకుంటూ. మొబైల్స్ అనేవి పిల్లలకి అలవాటు చేయకండి. నేను మధ్య మధ్యలో క్లిప్స్ యాడ్ చేస్తానండి, చిన్నప్పుడు వానికి ఎలా యూస్ చేశాను అనేది. ఇది ఇంకొకటి అండి, లెగ్స్ అనేవి లేకోకుండా ప్లస్ వీల్స్ అనేవి లేకుండా ఉన్నప్పుడు ఇలా అస్సలు కూర్చోపెట్టద్దండి, పిల్లలు పడతారనమాట. కొంచెం వెయిట్ ఉన్న పిల్లలు ఫోర్స్గా లేసారనుకో, కదిలినారనుకో పక్కకు అనేది పడిపోతుందండి. చూడండి మా చిన్నోడు కొంచెం అలా లేస్తుండగానే పక్కనకి లేస్తోంది. సో ఇలా అయితే అస్సలు కూర్చోపెట్టద్దండి, లెగ్స్ అనేవి కంపల్సరీగా పెట్టండి. మేము ఈ ఫుడ్ చైర్ని అయితే బాగా యూస్ చేసేసామండి. వాడికి ఏదైనా ఫొటోస్ తీయాలన్నా రాఖీ అప్పుడండి ఇవి. అప్పుడు కూడా ఫుడ్ చైర్లో ఒక చోటే ఉంటాడు కదా పాపం, అప్పుడు కూర్చోలేడు, చిన్నపిల్లడు, వాళ్ళ కూర్చోలేరు కదండి. సో అప్పుడు ఇలా ఫుడ్ చైర్తో నేను ఫొటోస్ తీసుకునేదాన్ని. ఇంకా వీటికి వీల్స్ ఇచ్చారండి, 4 wheels చుట్టూ పెట్టేసుకునేదే అనమాట. నేను ఇవి అస్సలు యూస్ చేయలేదండి, ఫస్ట్ టైం వీడియో కోసం పెడుతున్నానంతే మీకు చూపించాలని. ఇలా ఆడుకోవడానికి అలా యూజ్ అవుతాయి ఆ వీల్స్, కానీ నేనైతే సేఫ్ అని అనుకోనండి. ఎందుకంటే ఫోర్స్గా వెళ్ళి ఎక్కడైనా గోడకు తగిలితే దెబ్బ తగులుతుందండి పిల్లోళ్ళకైతే, అంత సేఫ్ అయితే కాదు. మనం ఉన్నప్పుడు ఆడించుకుంటే ఒక రకము, మనం లేనప్పుడు పిల్లలు ఆడుకుంటే మాత్రం కొంచెం అన్సేఫేనండి. నేను ఈ ఫుడ్ చైర్ కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తానండి. మెయిన్ మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కానీ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కానీ కంపల్సరీగా నేను క్యారీ అయితే చేస్తాను. ఇది లేకుంటే నాకు పని అనేది జరగదండి వానికి తినిపించే దాంట్లో. ఈ ఫోటో మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి, కంపల్సరీగా అయితే నేను తీసుకెళ్తాను. నేను ఇంకొక లెవెల్ చూపిస్తానండి, ఇది చైర్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా రెస్టారెంట్కి అలా వెళ్ళినా కానీ కింద ఒక బెల్ట్ ఉంటుంది, వెనకాల ఒక బెల్ట్ ఉంటుందండి. సో చైర్కి మనం కింద బెల్ట్ కిందకి, వెనక బెల్ట్ వెనక్కి పెట్టేస్తే సరిపోతుందండి. మనతో పాటు మన లెవెల్లో కూర్చొని తినేస్తారనమాట పిల్లలు. మారం అనేది చేయకోకుండా మనం ప్రశాంతంగా తినచ్చు అనమాట. ఇప్పుడున్న రెస్టారెంట్లలో కొందరు ఇస్తున్నారండి హై చైర్స్, కొందరు ఇవ్వడం లేదు. సో మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంకొక లెవెల్ చూపిస్తానండి. ఇవి లెగ్స్ అనమాట. ఇవి కింద గ్రిప్ అండి, అసలు జారదు, పక్కకి జరగదు, అలా ఏం లేదండి. బాగా కంఫర్ట్గా కూర్చుంటారు పిల్లలు, జరిగేది మాత్రం ఏం ఉండదండి. ఇది నేను చిన్నప్పుడు ఒక ఏజ్ వరకు వాడాను అంతేనండి. ఇప్పుడంతా హై చైరే వాడుతున్నాను. ఇది లోయర్ లెవెల్ అనమాట. ఈ లెవెల్లోనే వాడుతూ ఉంటే నేను కింద కూర్చొని వాడికి తినిపిస్తుంటాను అనమాట, సెర్లాక్ అవన్నీ. ఇప్పుడు ఫుడ్ తింటున్నాడు కాబట్టి తినిపించేస్తున్నాను హై లెవెల్లోనే కూర్చోపెట్టుకొని. ఇది చిన్నప్పుడు అండి, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో మా చిన్నోడు, చాలా భలే ముద్దుగా ఉన్నాడు వాడైతే. ఈ హై చైర్ 6 months నుంచి 6 years వరకు వాడుకోవచ్చండి. నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను అనమాట. 3000+ పడిందండి అప్పుడు, 1 year బ్యాక్ అనమాట. ఎగ్జాక్ట్ 1 year అయిపోయింది.
ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. నేను పిల్లలకి సంబంధించినవి ఆల్మోస్ట్ ఫస్ట్ క్రైలోనే తీసుకుంటాను అనమాట. ట్రస్టబుల్ అనమాట. పిల్లలకి వెయిట్ అనేది క్యారీ చేస్తోందండి. మా పాప కూడా కూర్చుంటుంది అప్పుడప్పుడు. 4 years అండి మా పాపకి. ఇప్పుడు 13 kgs ఆర్ 14 kgs ఉంది. సో క్యారీ చేస్తుందండి. పడడం కానీ విరగడం కానీ అలా ఏమైతే జరగలేదు. ఇది ఇంకొక లెవెల్ అండి. రెండింటిని అటాచ్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఇందులోనే ఇంకొకటి కూడా ఉందండి. ఈ రాడ్స్ అన్ని ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా మనం బయటికి వెళ్తాం కదా, ఎక్కడికైనా ఏ ఊరికైనా వెళ్ళినప్పుడు, సో ఇవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం. ఏ బ్యాగ్లు అంటే ఆ బ్యాగ్లో మర్చిపోతుంటాము. అలా ఏం లేకోకుండా వెనకలే ఇచ్చారండి. ఈ రాడ్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకొని లాక్ చేసేయచ్చు అనమాట. అస్సలు ఊడిపోదండి. పడిపోయేవి కూడా ఏం ఉండదు. స్టిఫ్గా ఉంటుంది. ఈజీగా టర్న్ చేసేసి లాక్ తీసేయడమే అనమాట. మళ్ళీ మనం ఈజీగా లాక్ పెట్టేసుకోవచ్చండి. దీనికి ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారండి. పిల్లలు కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళు నొప్పియకోకుండా వీటిపైన పెట్టుకొని కూర్చోవచ్చు అనమాట. ఇలా కింద తగిలిచ్చేయడమేనండి. ఈజీ అనమాట. ఇవన్నీ ఫిట్ చేసుకోవడం పెద్ద కష్టం ఏం కాదండి. ఊడిపోదండి. కూర్చున్నప్పుడు బాగా వాళ్ళ కాళ్ళు నొప్పి అనేది ఉండదన్నమాట. దీనికి కుషన్ ఇచ్చారండి. ఈజీగా రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే వాషింగ్ మిషన్కి వేసేస్తానండి. ఈజీగా తీసేయచ్చు, మళ్ళీ వేసేసుకోవచ్చు అనమాట. ఇది లెవెల్స్ అండి. ట్రే ఇచ్చారు కదా, అది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, 3 లెవెల్, 4th లెవెల్ అని. నేను ఇప్పుడైతే సెకండ్ లెవెల్ వాడుకుంటున్నాను అనమాట. ఇంకా బాబు కొంచెం పెద్దగా అయితే 3 లెవెల్, 4 లెవెల్ వాడేసుకోవచ్చు లాస్ట్ పాయింట్ వరకు. ఇప్పుడైతే నేను సెకండ్ పాయింట్లో పెట్టుకుంటున్నానండి. మా చిన్నోడు వాడు ఆకలి వేసినప్పుడు నాన్న అన్నం తిందురా నాన్న టియాన్స్ అంటే ఫుడ్ చైర్ చూపిస్తాడండి, తీసుకొని వస్తాడనమాట. దీంట్లో కూర్చోపెట్టు నేను తింటాను అని. వాడికి అలవాటు అయిపోతుంది పిల్లలకి ఒక చోటే కూర్చొని తినడము. ఇంకొక థింగ్ అండి, ఇలా అయితే అస్సలు ట్రే పెట్టుకోకుండా ఫుడ్ చైర్ని వదలొద్దండి. ఆ ఫుడ్ రెస్ట్ పట్టుకొని ఎక్కుతారనమాట. కూర్చోవడం రాక ఏడుస్తారు పిల్లలు. ఒక్కొక్కసారి పడే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ట్రే అనేది కంపల్సరీగా వాష్ చేసి పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ నేను చూడండి మొలకెత్తినవి పెసరబ్యాళ్ళు వేసింటే టీవీ చూసుకుంటూ తింటున్నాడు. ఇంకొకటి అండి, కార్లో ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు హెడ్ పార్ట్ ఉంది కదా, అది బెండ్ చేసేసుకోవచ్చు అనమాట. సో కార్లో ఈజీగా పట్టేస్తుంది. లెగ్స్ తీసేసుకోవచ్చు మనం ఈజీగా. మనం ఆ ట్రేలో బొరుగులు కానీ ఏవైనా పెసరబ్యాళ్ళు కానీ వాళ్ళు తినేవి ఏవైనా ఫుడ్ వేసేసి మనం టీవీ పెట్టేసి పని ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే చిన్నప్పుడు అలాగే చేస్తుంటే వాడు మారం చేస్తున్నప్పుడు ఇందులో కూర్చోపెట్టి బొరుగులు అలా వేస్తా అంటే టీవీ చూసుకుంటూ తినుకుంటూ కూర్చునేవాడు. ఏడ్చేవాడు కాదనమాట ఎత్తుకో అని. చూడండి మా పాప కూర్చున్నా కానీ ఫుడ్ చైర్ అనేది స్టేబుల్గా ఉంది. కదలడం కానీ అలా ఏం జరగలేదు. నేను లింక్ ఇస్తానండి ఫుడ్ చైర్ది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.